నిజంగా అందరూ అంటారు కదా, అవినాష్‌ని పెళ్లి చేసుకున్న లక్కీ లక్కీ అని. అవినాష్‌ని పెళ్లి చేసుకున్నంత దరిద్రం ఉండదు ఇంకోటి. ఎంత దరిద్రుడు వేస్ట్ గాడంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, నేనేమంటున్నా, ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ సాటర్డే, డేట్ ఎంత 27 కదా, రేపు 28, ఓకే, 28, 29, 30, 31 ఫస్ట్ 2 రోజులు ఇక్కడే విజయవాడలో ఉండి చూసుకుని 1 తారీఖు వద్దు, ఎందుకంటే అందరూ అప్పుడు 2 తారీఖు వెళ్దామని చెప్పిన, లేదా 2 తారీఖు 3 తారీఖు ఉండి, లేదా ఇంకా మళ్ళీ 13, 14, 15 కదా, అప్పుడు దాకా ఉండి వెళ్దామంటే కింద ఆ మీద ఆ కింద అయిపోతున్నాడు. ఏంటో ఇప్పుడు హైదరాబాద్ లేదు, అర్జెంట్ పని ఉన్నట్టు కింద మీద అయిపోతున్నాడు. తను చేసుకునేది ఫోన్లో పని, ఎక్కడైనా ఒకటే కదా. ఇప్పుడు ఏదో వచ్చాం ఉండొచ్చు కదా అని, అటు పక్క వాళ్ళు ఓ పక్క ఇది, అటు వాళ్ళు అట్లనే ఫీల్ అయిపోతున్నారు. మమ్మీ డాడీ వాళ్ళు ఈయన ఫీల్ అయిపోతున్నారు. సరే, మమ్మీ డాడీ ఫీల్ అయింది వదిలేసి, వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతారు. దీని గురించి 3 రోజులు బట్టి డిస్కషన్, నేను ఏడుపులు పెడబోపులు, నాకు మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఏం పీకేస్తాడు అక్కడికి వెళ్ళిపోయి, నేను చెప్తా అక్కడ ఏం పీకేస్తాడు, పిల్లని దింపేస్తాడు, అలా రోడ్ల మీద గంటసేపు తిరుగుతాడు, పొద్దున జావ తాగుతాడు, ఇంట్లోకి వస్తాడు, ఫుడ్ తెచ్చుకుంటాడు, తింటాడు, పడుకుంటాడు, ఈవినింగ్ వెళ్తాడు, పిల్లని తీసుకొస్తాడు, అంతే. లేదా కార్ వేసుకుని బయట తిరగడం, అది కూడా పెట్రోల్ బొక్క, ఇంతే లైఫ్. ఇంకా ఇంతకు మించి లైఫ్లో నో చేంజెస్. ఇదే డైలీ లైఫ్, ఇదే డైలీ లైఫ్. ఇప్పుడు ఇక్కడ 13, 14, 15 చూసుకుని వెళ్ళినా అదే డైలీ లైఫ్. ఎప్పుడైనా అక్కడే సావాలి కదా, అది హైదరాబాద్ ఇంట్లోనే చచ్చిపోవాలి కదా. 2 రోజులు ఇక్కడ సచ్చేసి వెళ్దామంటే లేదు, ఇప్పుడు అర్జెంట్, నేను అక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోవాలనేసి అంటున్నాడు. బోరింగ్, అక్కడికి వెళ్ళగానే బోర్ అయినా ఏదైనా అది వెళ్ళాల్సిందే కదా. ఒక్క 2 రోజులకి ఎంత మొడ్డ చీకి సుళ్ళు చీకి అడిగినా కూడా వినట్లేడు, అస్సలు వినట్లేడు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తే, ఇప్పుడు మా వాళ్ళు కూడా అత్తని అన్నని నెలలు ఇళ్ళలో పెట్టుకుంటున్నారు, ఆ కొత్త పిల్లోని కూడా పెట్టుకుంటున్నారు, అందరినీ పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను 4 రోజులు ఉన్నా, ఇంకో 2 రోజులు ఉంటానంటే వద్దు వెళ్ళిపోయి ఇప్పుడు ఎందుకంటే, నాకు అర్థం కావట్లేదు ఏంటి ప్రాబ్లం, ఏమవుతుంది. అదే నేను అంటే, ఒక పక్క ఈడు చచ్చిపోతున్నాడు, అవినాష్ గారు చచ్చిపోతున్నాడు, ఒకడు వాళ్ళిద్దరు చచ్చిపోతున్నారు. దేనికి ఇంత చచ్చిపోవడం, దేనికి అంటున్నాను నేను. నా ఇల్లు, నా వాకిలి, నా తిండికి దేనికి ఇంత అంటున్నా పెంట. చాలా టార్చర్ అవినాష్ తోటి, నాకు చాలా టార్చర్ అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాను, నేను చాలా బాధపడుతున్నాను. వచ్చాను, నేను ఇంక రాను మళ్ళీ, ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ, ట్రావెల్, ఇంత అమౌంట్ ఖర్చు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎట్లాగో తిరుపతి ప్లాన్ చేసేసాడు ఆల్రెడీ. ఇప్పుడు ఏమంటాడు, సరే నువ్వు 31 ఫస్ట్ ఉండాలంటే ఇప్పుడు బయలుదేరి అరకు వెళ్దాం పదా అంటున్నాడు. అరకు వెళ్ళాలంటే, మారేడుమిల్లి, ఇవన్నీ వెళ్ళాలంటే ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. ఇప్పుడు రేపు పిల్లోడికి సర్జరీ ఉంది, పిల్లోడి సర్జరీకి నేను అరకు వెళ్ళాను, మారేడుమిల్లి వెళ్ళాను, అయితే మారేడుమిల్లి వెళ్ళాను, అరకు వెళ్ళాను, 2 లక్షలు ఖర్చు అయిన ఆ బిల్లులు చూపిస్తే ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు ఆ పిల్లోడికి సర్జరీ ఉందంటే, అరకు మారేడుమిల్లి, అది కూడా మళ్ళీ మమ్మీ డాడీ అందరూ అంట. ఒక వాటర్ బాటిల్స్ కొనాలి, తాగడానికి వాటర్ పట్టుకోరు, ఎంత ఖర్చు అవుతుంది. ఇంట్లో ఉంటేనే 10,000 ఖర్చు పెడతారు అది రోజుకి, ఇంకా బయటకు వెళ్తే ఇంకెంత ఖర్చు పెడతాడు. అరే ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలి ప్రేమగా. నేను నిన్న మొన్న కూడా చెప్పాను కదా వీడియోలో, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, నాకు తిడుతున్నాడు అంటే మాట్లాడట్లేదు, ప్రతిదానికి ఎడ్డం ఫైటింగే తప్ప సుకూన్గా మాట్లాడేది లేదు, ఏది లేదు. మనిషి దగ్గర ప్రశాంతంగా మాట్లాడే పద్ధతి లేదు. వాళ్ళ అమ్మ ఎట్లా భరించింది, వాళ్ళ అమ్మ భరించలేకే నా మీద కొట్టలేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను చస్తున్నా. అరే ఒకటి మాట మంచి ఏమీ లేదు. ఏమంటే, నువ్వు పిల్లోడు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళిపోతాం, కారు ఇక్కడే పెడతాము, వెళ్ళిపోయి మేము తర్వాత విడుముడికి వచ్చేస్తా అంటే, నువ్వు కింద మీద అయిపోతున్నాడు. ఆ ఇరుముడికి తేజగడు పిలిచింది లేదు, పెట్టింది లేదు, ఈయన ఏం పీకేస్తాడు. ఇరుముడి కోడిపందాలు మన దగ్గర కోడి లేదు, బొక్క లేదు, కోడిపందెం వేసేది లేదు, బొక్క లేదు. ఆ కోడిపందాల దగ్గరికి వెళ్ళి ఆ గడ్డిలో కూర్చొని మందు తాగడానికి రమేష్ అన్నని పెట్టుకుని, తాగుడే కదా ఇంకేముంది, ఇంట్లో కూడా తాగుతావు కదా అంటే, అక్కడ కోడిపందాల దగ్గర తాగాలి, అది పరిస్థితి. ఇప్పుడు వచ్చాం మహా అంటే 10 days పిల్లకి స్కూల్ హాలిడేస్. ఏమవుతుంది ఉందంటే, ఇప్పుడు గోలగోలు వెళ్ళిపోవాలి, రేపు పొద్దున్న బయలుదేరి వెళ్ళిపోవాలి అంటున్నాడు. వద్దు నేను మంచిగా తాపిస్తాను మమ్మీ. కమ్మేదే కమ్మే కమ్మంటే
ఇప్పుడు ఇదే టాపిక్ ఒక 1000 సార్లు డిస్కస్ చేసుకుంటున్నాం ఇద్దరం. ఇప్పుడు అరకు అవన్నీ వెళ్తే ఉంటాడంట, అవన్నీ వెళ్ళి లక్షలు ఖర్చు పెడితే ఉంటాడంట, ఇక్కడైతే ఉండడంట. అదే ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో పిల్లోడు పొడుగు కానీ తలుపులు వేసి చీకటి చేసేసి ఇయర్ బడ్స్ పెట్టుకుని ఆ సినిమాలు చూసుకోవడము, తర్వాత అర్ధరాత్రి అంతా రీల్స్ చూసుకోవడం, బిగ్ బాస్లు అవి చూసుకోవడం, అదేంటి 3 రోజెస్ చూసుకోవడం, నిద్రపోవడం. ఇది నా బతుకు మాత్రం ఒకటే. ఆ పిల్లోడికి ఫుడ్ పెట్టుకోవాలి, పిల్లోడు ముడ్డు కడుక్కోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఇదే లైఫ్. పెట్టు ఏమైపోయింది ఎందుకు బతుకు చచ్చిపోదాం అనిపిస్తుంది. అసలు ఏం అర్థం కావట్లా. అదే రొటీన్ లైఫ్ కదా. ఏంటి ఏమంటే ఖర్చు కావాలి నీకు. రొటీన్ లైఫ్ నుంచి నీకు వేరే లైఫ్ కావాలంటే నువ్వు 1,00,000 ఖర్చు పెట్టాలంటాడు. ఇప్పుడు రొటీన్ లైఫ్ నుంచి వేరే లైఫ్లో 1,00,000 ఖర్చు పెట్టాలంట. 1,00,000 ఖర్చు పెట్టకుండా వేరే లైఫ్ వద్దు, నేను బతకని, నేను చంపేస్తా అంటున్నాడు. పొద్దున్న చేసిన క్యారెట్ ప్యూరీ సెట్ కాల. ఇప్పుడు మళ్ళీ క్యారెట్ ప్యూరీ మళ్ళీ వేరే వచ్చేసి జరుగుతుంది. పెట్టాలి, మూత పెట్టాలి ఫుడ్ మీద. మూత పెట్టు ఫుడ్ మీద. వాటర్గా పెడితే కొద్దిగా వచ్చింది.